హలో మామ, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నా. మా దగ్గరలో జాతర జరుగుతుంటే మేమందరం చూడ్డానికని వెళ్ళిపోయాం. ఈ జాతరలో డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఇక్కడ జరిగిన అన్ని పర్ఫార్మెన్స్ల కన్నా 2 పర్ఫార్మెన్స్లు అయితే గూస్ బంప్స్ వచ్చాయి. రాజుగారి ఊళ్ళో వచ్చి స్థిరపడింది. రాజుగారి ఊరు ఆ ఊరి వల్ల తగ్గింది. ఆ రోజు నుండి రాజుగారి ఇంట్లో సంబరాలు జరిగేవి. ఎదురు చూస్తున్నా ఈనాటి మన కాంత ವಾಡಿಕೆ ಪ್ರಶ್ನೆಯಾದರೂ ಉಳಿದಿದೆ ಗೊತ್ತಿನಾರೆ పంజుర్లి ప్రస్తుతానికి నేను అడగటానికి ఏమీ లేదు. నాకుంది. ఈ ఆస్తి, ఈ భూమి, ఇవేవి కూడా ఈ ఊరి వాళ్ళే కావు. నువ్వు ఊరుకురా, మాట్లాడుకో. సరే, మీది కూడా కాదు. దీన్ని నువ్వు నాకు ఆయన ఎలా మాయమయ్యారు? మీరు అతను మానవుని చోటు చూడాలి. అడవులు ఆ చోటు అగ్గి ఉన్న ఆ చోటుని కాల్చట్లేదు, ఇంకా చీకటి చేస్తుంది. కోర్టు మెట్ల మీద రక్తం కక్కుని చచ్చిపోయారు. ಆದರೆ ನಿನ್ನ ತೀರ್ಮಾನ ಮೆಟ್ಲಲ್ಲಿ ನಾನು ಮಾಡ್ತೀನಿ.
నన్ను కాపాడు కాపాడు అంటే సరిపోతుందనుకుంటున్నావా? మొదట నీ ఆలోచనల్ని నియంత్రించు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిలో పూర్తిగా మునిగిపో. నిన్ను బరువు ఆపలేరు. అన్నీ నేను చేసి ఇస్తే తీసుకుంటానంటే నీ పుట్టుకకి అర్థమే ఉంటుంది. చాలా బాగా జరిగింది. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఈవెంట్ చూసుకున్నాం, ఇంటికి వెళ్ళి వంట వండుకోవాలి. అయ్యో మొత్తం నలుగురు వచ్చాం, బ్యాచ్ మొత్తం వచ్చాం. మా సైడ్ జాతరలు అయితే మే జూన్లో ఆ టైంలో జరుగుతాయి. ఇక్కడైతే సంక్రాంతి అవ్వంగానే ఏదో కూడలో ఏదో ఒక రోజున ఎక్కడ దుక్కున జాతర అనేది జరుగుతూనే ఉంటుంది. అందులోనూ ఇక్కడ వెళ్ళే దారి చిన్నది, జాతర అయితే మాత్రం హైలైట్ చేస్తున్నారు. చిన్న రోడ్లో చేసినా సరే జాతర అయితే చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు. ఈవెంట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి రిటర్న్ అయితే అవుతున్నప్పుడు వెళ్ళే దారిలో అయితే రక్తపింజర అయితే కనపడ్డది. సరే కదా, రోడ్డు మీద ఉంటే ఎవరైనా ఎక్కేసారు చచ్చిపోద్దేమోనని మేమైతే దాన్ని ఏదో రకంగా చేసి ఆ పక్కనే ఉన్న చెట్లలోకి వెళ్ళేదాకా అయితే అక్కడే ఉన్నాం. ఎవరికి ఇబ్బంది లేకుండా, దానికి ఇబ్బంది లేకుండా అయితే చేసాం. సేఫ్గా అయితే రూమ్కి అయితే చేరుకున్నాం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నన్ను మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటూ నేను మీ టోనీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.